ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ నేరాలతో అట్టుడికిపోతుంది. కేవలం అమరావతి తప్ప మాకింకేమీ పట్టం అన్నట్టుగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంటే నేరగాళ్ళు చెలరేగిపోతున్న పరిస్థితులు ఉన్నాయనే విషయం ప్రభుత్వానికి అర్థం కావట్లేదా అని మేము సూటిగా అడుగుతున్నాం. ఈ రాష్ట్రంలో జంగిల్ రాజ్యం నడుస్తుంది, ఒక ఆటవిక రాజ్యం నడుస్తుంది. మహిళల మీద అత్యాచారాలు, హత్యలు భయంకరంగా పెరిగిపోతూ ఉంటే కనీసం ప్రభుత్వం కఠినంగా ఉంటుందనే ఒక మెసేజ్ మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారో మాకు అర్థం కావట్లేదు. ఇవాళ ఒక సంఘటన, రెండు సంఘటనలు కాదు, ఒక ప్రాంతంలోనో అయితే వేరే ప్రాంతంలో కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. ఇళ్లలోకి వెళ్ళి ఉద్యోగుల మీద అత్యాచారాలు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి, భయంకరంగా హింసిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. నడి రోడ్డు మీద పార్టీలో కీలకమైన పదవుల్లో ఉన్నవాళ్ళు మహిళల మీద దాడులు చేస్తున్నట్టు వార్తలు, వీడియోలో చూస్తున్నాం. ఎక్కడ వాళ్ళ మీద అదుపు చేసే చర్యలు తీసుకోవట్లే, చంపి ఫ్రిడ్జ్లో పెడుతున్నారని చెప్పి చూస్తూ ఉన్నాం. జుగుప్సాకరంగా చంపుతున్నారు. అయినా సరే ప్రభుత్వానికి చెమగుట్టినట్లేదు, కఠినంగా వ్యవహరిస్తామని ఒక మెసేజ్ ఇవ్వలేకపోతా ఉంటే ఎవరి చేతగాంతనం ఇదని అడుగుతున్నాం మేము. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏమీ లేకపోయినా కూడా ఏదో అన్యాయం జరిగిపోతున్నట్టుగా, అక్రమాలు జరిగిపోతున్నట్టుగా, అత్యాచారాలు జరిగిపోతున్నట్టుగా ప్రచారం చేసిన పెద్దలందరూ ఎక్కడున్నారు ఇప్పుడు? ఎందుకు మీరెవరూ మాట్లాడడం లేదు? ఒక ముఖ్యమంత్రి కానీ, అదేవిధంగా డిప్యూటీ సీఎం కానీ, లేకపోతే సీఎం గారి కొడుకు లోకేష్ గారు కానీ, హోమ్ మినిస్టర్ గారు కానీ ఎందుకు స్పందించట్లేదు ఈ నేరాల మీద అని అడుగుతున్నాం మేము. ఎంతసేపు ప్రతిపక్షం మీద లేకపోతే గొంతెత్తి వాళ్ళ మీద కేసులు పెట్టడం, సోషల్ మీడియా మీద కేసులు పెట్టడం తప్ప అసలు నేరాలను అదుపు చేసే వ్యవస్థ అంటూ మీకుందా? స్టేట్మెంట్లు చూస్తే మాత్రం ఎస్పీల మీటింగ్లో, కలెక్టర్ల మీటింగ్లో మీరు ఇచ్చే స్టేట్మెంట్లు ఎవరిని ఉపేక్షించాం, ఎవరిని వదిలిపెట్టాం, ఇవన్నీ కేవలం ఏదో స్టేట్మెంట్స్ కోసమని పత్రికలకి, ఛానల్స్కి చెప్పడానికే పనికి వస్తున్నాయి. మేము లేస్తే మనుషులం కాదంటే ఎప్పుడు లేస్తారు అసలు? ఇంత దుర్మార్గమా? వైఎస్ఆర్ పార్టీ చాలా స్ట్రాంగ్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అసలు నేరాలను అదుపు చేసే ఆలోచన మీకు ఉందా లేదా చెప్పండి. కనీసం ఇలాంటి చాలా దుర్మార్గమైన ఘటనల మీద కూడా మీరు కేసులు నమోదు చేయకపోతే ఏ మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నాం, తప్పకుండా గత కొద్ది రోజుల నుంచి మహిళల మీద జరిగిన హత్యలు, అత్యాచారాల మీద, అదేవిధంగా ఈ రాష్ట్రంలో వివిధ కేసుల్లో, వివిధ సంఘటనల్లో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందో మీరు బహిరంగంగా ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. కొన్ని సంఘటనల మీద అయితే కేసులే కట్టట్లే. ఈ రాష్ట్రంలో ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే మీడియా ఉంది, వాళ్ళు కనీసం సామాజిక బాధ్యతగా కూడా తీసుకోవట్లేదు, మానవత్వంతో కూడా తీసుకోవట్లేదు, కనీసం వాటిని రాయట్లేదు, చూపించట్లేదు. ఏమన్నా రాస్తే ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందేమో అనుకుని మానేస్తున్నారు. కానీ మీరు రాయకపోవడం వలన లేకపోతే చూపించకపోవడం వల్ల ఇంకా దారుణంగా ప్రభుత్వం విఫలమైన పరిస్థితిని ప్రజలు చర్చించుకుంటున్నారు. మీడియా మీ బాధ్యతను కూడా మీరు గుర్తుపెట్టుకోకపోతే ఇంకేం చేయాలి? ఇది మంచి పద్ధతి కాదని మేము చెప్తా ఉన్నాం. వైఎస్ఆర్ పార్టీ తరఫున తక్షణమే శాంతి భద్రతలను అదుపు చేసే చర్యలు తీసుకోమని డిమాండ్ చేస్తూ ఉన్నాం.